తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను మరింత సులభతరం చేయడానికి పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పౌరుల కుటుంబ వివరాలను సులభంగా ధృవీకరించుకునేందుకు వీలుగా తెలంగాణ రెవెన్యూ శాఖ జూలై 25న జీఓఎంఎస్ నంబర్ 172ను జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ వ్యవస్థను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త విధానం ద్వారా పౌరులు తమ కుటుంబ పూర్తి వివరాలతో కూడిన అధికారిక ఫ్యామిలీ సర్టిఫికేట్ సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా చాలా సులభంగా పొందే వీలు ఏర్పడింది. ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్లో కుటుంబానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఒకే చోట స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం పౌరుల రేషన్ కార్డు నంబర్నే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్గా అంటే ఫ్యామిలీ ఐడిగా పరిగణిస్తారు. ఈ సర్టిఫికేట్ పై ముఖ్యంగా కుటుంబ యజమాని పేరు, మిగతా కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో ప్రతి సభ్యుడికి ఉన్న సంబంధం, వారి వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నెంబర్ వివరాలు, ప్రస్తుతం నివసిస్తున్న పూర్తి స్థాయి చిరునామా వంటి కీలక వివరాలన్నీ ఎంతో స్పష్టంగా ముద్రించుంటాయి. దీనివల్ల డాక్యుమెంట్ సైజు, వివరాలన్నీ ఒకే పేజీలో స్పష్టంగా సరిపోతాయి. ఈ సర్టిఫికేట్ కోసం అవసరమైన అత్యంత కీలకమైన డేటాను పౌర సరఫరాల శాఖ ఎంతో పకడ్బందీగా నిర్వహించే ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు డేటాబేస్ నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేకరిస్తోంది. ఈ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడానికి పౌర సరఫరా శాఖ డేటాబేస్, మీ సేవా ప్లాట్ఫామ్ మధ్య సరైన టెక్నాలజీ లింక్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా ఆదేశించింది. ఇక కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ఏ సభ్యుడికైనా ఈ సర్టిఫికేట్ కోసం చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ పెద్ద మాత్రమే దరఖాస్తు చేయాలి అని కఠినమైన నిబంధన లేకపోవడం వల్ల ఇంటిలోని ఇతర వయోజన సభ్యులు కూడా సులభంగా అప్లై చేయొచ్చు. మీ సేవ లేదా ఆన్లైన్ పోర్టల్ను సంప్రదించాలని, అలాగే మీ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రానికి నేరుగా వెళ్ళొచ్చు, లేదా మీ సేవ ఆన్లైన్ పోర్టల్ లేదా తెలంగాణ ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. మీ రేషన్ కార్డు వివరాలతో దరఖాస్తు ఫారాన్ని నింపి ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు యూజర్ ఫీజును చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి. అలాగే అప్లికేషన్ సమర్పించిన వెంటనే మీ సేవా వ్యవస్థ దాన్ని ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డులోని చిరునామా ఆధారంగా సంబంధిత మండల తహసీల్దార్ లాగిన్ అవుతుంది. డిజిటల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ జారీ కూడా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆన్లైన్లోనే వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని ధృవీకరించిన తర్వాత డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికేట్ను తక్షణమే జారీ చేస్తారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ వల్ల కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపిన వివరాల ప్రకారం ఈ డిజిటల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. సింగిల్ ప్రూఫ్, విద్యాసంస్థలు, ఉద్యోగ నియామకాలు లేదా ఇతర సేవలకు కుటుంబ వివరాలను ధృవీకరించడానికి ఈ ఒక్క సర్టిఫికేట్ సమర్పిస్తే సరిపోతుంది. ఇక పారదర్శకత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందడానికి ఈ సింగిల్ డిజిటల్ రికార్డ్ ఎంతో కీలకంగా మారనుంది. ఇక సమయం ఆదా, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్లైన్ ఆమోద ప్రక్రియ ద్వారా వేగంగా సర్టిఫికేట్ చేతికి అందుతుంది.